హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రీ సార్ మల్టీ ఛానల్. నేను ఈరోజు 6 to 12 months బేబీ కోసం ఇంట్లోనే సెర్లాక్ అంటే ఉగ్గును ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చూడండి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. అలాగే 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ గోధుమలు, 1 గ్లాస్ పెసరపప్పు, అలాగే 1 గ్లాస్ పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎర్ర కందిపప్పును కూడా తీసుకోవాలి. వీటితో పాటు కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేయాలి. మనం 6 months బేబీకి మాత్రం ఇన్ని రకాల పప్పులు తీసుకోకుండా ఒక 3 types ఆఫ్ పప్పులను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవుతాయో కాదు తెలియదు కదా. మెల్లిమెల్లిగా వాళ్ళకి ఈ పప్పులన్నింటినీ తర్వాత అలవాటు చేయొచ్చు. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ వాటర్లో మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 15 minutes వాటర్లో అలాగే ఉంచి మళ్ళీ కొంచెం కడిగి వేరొక ప్లేట్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ ఒక పొడి కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు, లేదా వీలైతే ఎండలో అయినా కూడా మనం పప్పులన్నింటినీ ఎండబెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే ఎండలో ఎండబెట్టాను. ఎంత బాగా డ్రై అయినాయో చూడండి. ఇలాగే మనం పప్పులన్నింటినీ ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఒక బౌల్లో కొంచెం నెయ్యి తీసుకొని ఈ పప్పులన్నింటిని మనం వేయించుకోవాలి. నెయ్యి లేకుండా అయినా కూడా పప్పులన్నింటిని వేయించుకోవచ్చు. నేను బాదం పప్పు, జీడిపప్పులను సపరేట్గా తీసి పెట్టాను. ఓన్లీ ఈ పప్పులను మాత్రమే మనం ముందుగా వేయించుకోవాలి. ఎందుకంటే ఈ పప్పులన్నీ త్వరగా వేగి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కదా, అందుకనే బాదం పప్పు, జీడిపప్పులను తర్వాత వేయించుకుంటాను. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. అలాగే కొంచెం నెయ్యి తీసుకొని బాదం పప్పు, జీడిపప్పులని కూడా మనం వేయించుకోవాలి. మన బేబీ కోసం మనం సెర్లాక్ని మన చేతులతో స్వయంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. వాళ్ళ హెల్తీయే కదా మనకు కావాల్సింది. చూడండి, ఈ పప్పులన్నీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వావ్! ఈ పప్పులన్నింటినీ మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పౌడర్ని చేసుకోవాలి. 6 months బేబీకి అయితే మాత్రం ఈ పౌడర్ని మనం కొంచెం మెత్తగా జల్లించుకోవాలి. నేనైతే కొంచెం బరకగా ఉంచాను. సిక్స్ మంత్స్ బేబీస్కి మాత్రం మనం ఈ పౌడర్ని కొంచెం మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. అంతే, కొంచెం కష్టమైనా కానీ మనం ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే 3 months వరకు అయినా మనకి పౌడర్ నిల్వ ఉంటుంది. మనకి గాలి పోకుండా ఒక డబ్బాలో ఈ పౌడర్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి. 1 to 3 months వరకు అయినా మనకు ఈ పౌడర్ నిల్వ ఉంటుంది. అంతే. బాయ్ ఫ్రెండ్స్.